హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన రంగోలీ కిచెన్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రజిత. సాయంత్రం పూట మనకి వేడివేడిగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చండి. అదేనండి పావు బాజీ. నేను ఇక్కడ పచ్చి బఠానీ, క్యాప్సికమ్, ఆలుగడ్డ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, టమాటా అలాగే క్యారెట్ తీసుకున్నాను. మీరు కావాలంటే క్యాలీఫ్లవర్ను కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత దాంట్లోకి ఒక పావరికి నూనె, ఒక పెద్ద స్పూన్తోని నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యికి బదులు మనం వెన్నను కూడా వేసుకోవచ్చు. అవి వేడైన తర్వాత దాంట్లోకి ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చి బఠానీలను వేసుకొని నూనెలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టి మూత వేసి వీటిని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మూత వేసి మరో 5 నిమిషాలు వీటిని మగ్గించుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం కారం ఎంత తింటామో దాన్ని బట్టి కారం, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు. మనకి పావుబాజీ మసాలా అనేది సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. ఒకవేళ అది మన దగ్గర లేకుంటే జీరా పౌడర్ కానీ ధనియా పౌడర్ కానీ వేసుకోవచ్చు. ఇక్కడ కొత్తిమీరను కూడా వేసుకొని ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకొని ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని మెత్తగా మూత వేసి ఉడికించుకోవాలి. మనకు కూరగాయ ముక్కలు ఉడకడానికి 10 నుండి 15 నిమిషాల టైం అనేది పడుతుంది. మధ్య మధ్యలో ఎసరు ఉన్నదా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. 15 నిమిషాల తర్వాత ఎసరంతా పోయి కూర అనేది దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా స్మాషర్తోని మెదుపుకోవాలి. ఒకవేళ మనకి కూరగాయ ముక్కలు అనేటివి ఉడకకుంటే ఇంకొన్ని నీళ్ళు పోసైనా ఉడకబెట్టుకోవచ్చు. ఇలా మెతుక్కొని ఒకసారి బాగా కలుపుకొని తిక్కుగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. నాకు ఇక్కడ గ్రేవీ తిక్కుగా అయిందని మరికొన్ని నీళ్ళని వేసుకుంటున్నాను. అలాగే పైనుంచి కాస్త నెయ్యి అలాగే కొత్తిమీరను వేసుకున్నామంటే మనకి బాజీ అనేది రెడీ అయిపోయినట్టే అండి. చూసారు కదా, ఇంత మెత్తగా ఉండాలి, అలాగే గ్రేవీ ఇంత తిక్కుగా ఉండాలి. మనకి బాజీ అనేది రెడీ అయిపోయింది కదా. పావుల కోసము వీటిని మనం ఇంట్లోనైనా తయారు చేసుకోవచ్చు, లేదంటే బయట నుండి అయినా తీసుకోవచ్చు. ఇవి సూపర్ మార్కెట్లో, డీమార్ట్లో, కిరాణా షాప్లో ఎక్కడైనా దొరుకుతాయండి. మనకి ఇలా ఎన్ని పావులు కావాలో అన్ని పావులను తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి గిన్నె పెట్టుకొని దీంట్లోకి వెన్న కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోవచ్చు. నాకు ఇక్కడ వెన్న లేదని నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న టీ స్పూన్ కారం, అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాజీని వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పావులను వేసుకొని అటు ఇటు నిదానంగా కాల్చుకోవాలి. స్టవ్ను సిమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలండి. మనకి పావు బాజీ తినేటప్పుడు పావులోకి ఈ బాజీ అనేది వెళ్ళి సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే పావు బాజీ అనేది రెడీ చేసుకోవచ్చు. మన ఛానల్ కనుక ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి. ఎందుకంటే మీరు కొట్టే ఒక లైక్ వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. దయచేసి నా కోసం ఒక లైక్ ఇవ్వండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎప్పుడైనా పావు బాజీ మీరు ఇంట్లో తయారు చేసుకొని తిన్నారా లేదా అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఇంట్లో తయారు చేసుకొని తినకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.